ఈ రోజు నేను పక్కా ఒక 50,000 లాస్ అయిపోయేదాన్ని. శ్రావణ మాసం వచ్చేసింది కదా, అందరూ గోల్డ్ కొంటూ ఉంటారు. కొంతమందికి గోల్డ్ కొనడం అనేది కంపల్సరీ ఆచారం ఉంటుంది. సో చాలా మంది ఓల్డ్ గోల్డ్ పెట్టి న్యూ వన్ పర్చేస్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. బై మిస్టేక్ గా కూడా అలాంటి మిస్టేక్ అస్సలు చేయొద్దు, చాలా లాస్ అయిపోతారు. మీరు ఓల్డ్ గోల్డ్ ఇవ్వాలి అనుకుంటే స్కీమ్ పెట్టుకోండి. ఓల్డ్ గోల్డ్ వాళ్ళే ఉంచుకుంటారు. 1 ఇయర్ తర్వాత మనకి నో మేకింగ్, నో విఏ, జీరో వేస్టేజ్ ఉంటుంది. సో మనం ఎన్ని గ్రామ్స్ అయితే గోల్డ్ ఇచ్చామో అన్ని గ్రామ్స్ ఆర్నమెంట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇది కూడా కొన్ని జ్యువెలరీ షాప్స్ లో మాత్రమే ఈ స్కీమ్ ఉంటది. కొన్ని షాప్స్ లో 1 ఇయర్ ఉంచుకుంటారు, కొన్ని షాప్స్ లో 6 months లోనే మీ గోల్డ్ తీసేసుకోవచ్చు. అది స్కీమ్ ఆఫర్ బట్టి ఉంటుంది. ఆ షాప్స్ అయితే మీరు ఎంక్వైరీ చేసుకొని తీసుకుంటే మంచిది. సో ఇప్పుడు ప్రాసెస్ చెప్తా. మీ ఓల్డ్ గోల్డ్ ఇచ్చాక వాళ్ళు ఫస్ట్ దాని వెయిట్ చెక్ చేస్తారు. అది ఎన్ని గ్రామ్స్ ఉందో చూసి తర్వాత ప్యూరిటీ చెక్ చేస్తారు. మీరు ఇచ్చిన గోల్డ్ అంతా 22 క్యారెట్ గోల్డ్ ప్యూరిటీ వస్తే ఓకే. కొన్ని 18 క్యారెట్స్ అలా ఉంటాయి కదా, 22 క్యారెట్ కన్నా తక్కువ ఎంత వచ్చినా అది 22 క్యారెట్లోకి కానీ, కొన్ని షాప్స్లో అయితే 24 క్యారెట్స్లోకి కానీ కన్వర్ట్ చేసి ఆ రోజు గోల్డ్ రేట్తో మనకి గ్రామ్స్ లాక్ చేస్తారు. సపోజ్ మనం 6 months తర్వాత కానీ 1 year తర్వాత కానీ తీసుకుంటాం కదా, అప్పుడు గోల్డ్ రేట్ పెరిగినా తరిగినా మనకి ఏం సంబంధం లేదు. మనం ఎన్ని గ్రామ్స్ ఏ రేట్కి అయితే లాక్ చేస్తామో అదే ఫైనల్ అవుతుంది. సో ఎవరికైనా ఓల్డ్ గోల్డ్ ఇచ్చే ఉద్దేశం ఉంటే ఈ స్కీమ్ ట్రై చేయండి. సో ఇప్పుడు శ్రావణ మాసంలో ఏం కొనాలి అని అడిగితే అది కూడా చెప్తా నెక్స్ట్ వీడియోలో. సో ఫాలో చేసుకోండి. బాయ్ బాయ్.